ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కలకత్తా చెన్నై ప్రధాన మార్గంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే గేట్ అది. వందలాది రైళ్లు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో మాటిమాటికి గేటు వేయాల్సిన పరిస్థితి. ఆ మార్గంలోనే వెళ్లే వాహనదారులకు గంటల తరబడి పడిగాపులు తప్పడం లేదు. రైలు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులున్నా పనుల్లో తీవ్ర జాప్యం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం కేశవరం వద్ద రైల్వే గేటు వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతోంది. కలకత్తా చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో రాజమహేంద్రవరం సామర్లకోట మధ్య ఉన్న ఈ గేటు మీదుగా నిత్యం వందల సంఖ్యలో రైళ్ల రాకపోకలు సాగిస్తుంటారు. రైళ్ల రాకపోకలు సజావుగా సాగేందుకు నిరంతరం ఇక్కడ గేటు వేయాల్సి వస్తుంది. దీనివల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఫలితంగా రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. రామచంద్రపురం, మండపేట, అనపర్తి నియోజకవర్గాల ప్రజలు రాజమహేంద్రవరం వెళ్లేందుకు దగ్గర దారి కావడంతో కేశవరం రైల్వే గేటు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఒక్కసారి గేటు వేస్తే 4-5 రైళ్లు వెళ్లే వరకు మళ్లీ గేటు తీయలేని పరిస్థితి. దీంతో గంటల తరబడి గేట్ కి ఇరువైపులా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఒక్కసారిగా గేటు తీయడంతో ఇరుకైన రహదారిలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడింటికాడి నుంచి మళ్ళీ 12 అయిన దాకా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మధ్యాహ్నం టైంలో ఒక అరగంట స్కూల్ పిల్లలు వెళ్ళి ఇబ్బంది అవుతుందండి. కాలువల నుంచి మేము ధాన్యాలు తేవాలంటే ఆ రైతులకి మరమోకులు వైపుకి ఇబ్బంది పడి మామూలుగా కదండి టాపిక్ అండి ఈతలకు రావాలి కాటా ఎక్కాలి. రైతులకి ధాన్యం గురించి చాలా ఇబ్బంది అవుతుందండి. మళ్ళీ లేకపోతే 5 అవర్ అంటున్నారు, అది అంటున్నారు, ఇదిగా అంటున్నారు, అవుతులేదు సార్. చూసినట్టే మనకి మెయిన్ కాలువ పక్కన రోడ్డు ఉండటం వల్ల అండి ఇటు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందండి. 4-5 పళ్ళు పడినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి. ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయిపోవడం, ట్రాక్ మీద ఆగిపోవడం చాలాసార్లు జరుగుతుంది సార్. రద్దీ ఎక్కువైపోయిందండి. ఈ రోడ్డు వచ్చి ట్రైన్ వస్తుందండి, చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతుందండి. కనుక మూసారంటే కనుక అలా తిరిగి ద్వారపూడి వెళ్ళవలసి ఉంటుందండి. ఈ మట్టి రోడ్డు అన్నమాట పగల కూడా ఏంటంటే పాములు తిరుగుతాయండి ఆ ఏరియా వచ్చి, అంత దారుణంగా ఉంటుందండి. రైలు గేట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది బాబు. డ్రైవర్ అన్నది ఏళ్ళ నుంచి అదే మాట, నిన్న వేళ కాదు. ఇక్కడికి వచ్చి గంట నాకు ఉండిపోతుంది. 4 బళ్ళు 5 బళ్ళుగా వేస్తున్నారు గేటు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. 3 సార్లు 4 సార్లు కొలసలు వేసేది ఎక్కడ పని అవ్వలేదు. అత్యంత రద్దీగా ఉండే కేశవరం రైల్వే గేటుతో పాటు జెడ్ మేడపాడు రైల్వే గేటు వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. 2 చోట్ల వంతెన నిర్మాణం చేపట్టేందుకు సర్వేలు కూడా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100 కోట్ల అంచనా వ్యయంతో రైలు వంతెనలు నిర్మించేందుకు అనుమతులు మంజూరయ్యాయి. పలు దఫాలు సర్వేలు కూడా చేశారు. కానీ వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. రద్దీగా ఉండే రైల్వే గేట్ల వద్ద ఇప్పటికైనా వంతెనలు నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు. ఇదే పరిస్థితి అండి. గేట్ ఇలా సాప్లింగ్ అయిపోతుంది స్వామి. 10 నిమిషాలు అంటే అదే నిద్ర బంద్ అయిపోతుంది స్వామి. ఒక్కోసారి 3-4 వెళ్ళిపోతున్నాయండి. ఇక్కడ నుంచి రోడ్డు ఎక్కేస్తున్నాయి బస్సు. అదే ఈ బండి టాప్ అయితే 2 గంటల టైం పెట్టేస్తుంది. ఇదే పరిస్థితి స్వామి. మీరే 10 నిమిషాలు ఆగి చూడండి. ఆ దారిని అలా గుడి దాకా పోతాయి, ఈ దారిని ఉంటుంది ఆటలు పోతాయండి స్వామి. 2 గంటలు లేట్ అయిపోతుంది స్వామి. అవరే బ్రిడ్జ్ అయితే బాగుంటుంది స్వామి. అవరే బ్రిడ్జ్ అయితే బంద్ ఉండదు స్వామి. ఎవరు చెవులు వీళ్ళు పోతారు స్వామి. మినిమం అరగంట అవుతామండి. ఒకసారి అయితే బాగా లైన్ అయిపోద్ది. గేటు ట్రైన్ కూడా రాకపోతుంటుంది. ఒకసారి ట్రైన్ ఇక్కడికి వచ్చి కూడా ఆగిపోతుంది. ఒకసారి జనం వెళ్తూ ఉంటారు. మరి గేట్ ఎత్తడానికి అవకాశం ఉంటుంది కదండి. దానివల్ల ఏమో చాలా పెట్టి అంటున్నారు కదండి. అవిందండి చాలా ఘోరంగా ఉంటుందండి. చాలా ఘోరంగా ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. చేలో పనులకి వెళ్తే వెళ్ళకపోతున్నామండి. 4 ట్రైన్కి 5 ట్రైన్కి వేస్తున్నాయండి. ఈ చేతనికి ఇబ్బంది అయిపోతుందండి. కేరైలెట్కి వెళ్తే కూడా ఉండలేదు. చేలోకి వెళ్తాక ఫ్లైఓవర్ కావాలండి. కేశవరం రైల్వే గేటు వద్ద వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు ఇవి. దశాబ్దాలుగా ఇక్కడ వంతెన నిర్మించాలన్న ఆకాంక్ష మాత్రం ఇంకా సాకారం అవటం లేదు. నిధులు మంజూరైన ఆర్ఓబి నిర్మాణానికి సంబంధించి పనులు మాత్రం ప్రారంభం కాలేదు. తక్షణం అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఇక్కడ
రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.